తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం రెవెన్యూ శాఖ అధికారులు గురువారం పొదురు సచివాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడుపేట తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సర్వే రికార్డులు 100 సంవత్సరాల క్రితం తయారు చేయబడ్డాయని, దానివల్ల భూ సరిహద్దుల్లో తేడాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత సాంకేతిక మరియు ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా రికార్డులను ఆధునీకరిస్తూ మెరుగైన నాణ్యతతో రాష్ట్రంలోని ప్రతి భూ యజమానికి న్యాయం చేయడం కోసం రీసర్వే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. చెప్పేదానికి మేము రెడీగా ఉంటాం. మీకు సర్వే చేసినప్పుడు ఒకవేళ 1 సెంటు తగ్గింది, 1 సెంటు పెరిగింది, ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది అనేటి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ మీ భూమి మీ హక్కు అనే పథకం ద్వారా మీ భూమికి మీ పేరు, ప్రతి భూమికి సరిహద్దులు, ప్రతి భూమికి రికార్డులు. మీ భూమికి మీ పేరు అంటే భూమి మీద ప్రస్తుతం ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ఎలా సంక్రమించిందో వాళ్ళ పేరుని, అంటే ఇంకా పూర్వీకుల పేరే లేకుండా ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఎవరు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ఏ విధంగా సంక్రమించిందని చూసి ఆ భూమికి మీ పేరే వచ్చే విధంగా పథకం ముఖ్య ఉద్దేశం. ప్రతి భూమికి సరిహద్దులు, ఇంతకుముందు గెనాలు కొద్దిగా అటు ఇటు నరుక్కోవటం, ఒకరి దాంట్లోకి ఒకరు పోవడం అటువంటివి లేకుండా ప్రతి భూమికి సరిహద్దులను ఏర్పాటు చేసి ప్రభుత్వమే రాళ్ళు నాటించడం జరుగుతుంది. ప్రతి భూమికి రికార్డులు, మీకు ఏదైతే ఇప్పుడు భూమి మీద కొత్తగా చేస్తామో అది మొత్తం డిజిటలైజేషన్ చేసి అంతా మీకు కంప్యూటర్ 1B అడంగల్ మీరు ఎలాగైతే తీసుకుంటారో కంప్యూటర్లో, అట్లా మీ భూమికి సంబంధించిన మ్యాపులను కూడా మీరు కంప్యూటర్ ద్వారానే తీసుకునే విధంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు. మన తిరుపతి జిల్లాలోని నాయుడుపేట మండల పరిధిలో మాకు గతంలో 23 విలేజెస్ రీసర్వే ప్రాజెక్ట్ కంప్లీట్ జరిగింది. తర్వాత వచ్చేదంటే టోటల్ మాకు 33 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. దాంతో రిమైనింగ్ 10 విలేజెస్ జరగాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి మేము 4 విలేజెస్ని రీసర్వే ప్రాజెక్టు కింద కేటాయించడం జరిగింది. దాంతో మాకు ఫస్ట్ ఫేజ్లో పునేట్రాస్పల్ అనే విలేజ్ రీసర్వే ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది ప్రజెంట్ PLR డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ను తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే సెకండ్ ఫేజ్లో అత్తలపాలెం విలేజ్, అల్లె పాలేపాలెం విలేజ్ చిన్న విలేజ్లు తీసుకోవడం జరిగింది. అత్తలపాలెం విలేజ్లో గ్రౌండ్ ట్రూతింగ్ కూడా పూర్తి అయిపోయింది. అది కూడా ఏంటంటే మేము దాంతో రీసర్వే ముందు పోయేటప్పుడు ఎవరైతే భూమిని కొనుగోలు చేసుకున్నారో రిజిస్టర్ డాక్యుమెంట్ అయితేనేమి, అదేవిధంగా వారసత్వంగా ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య ఎవరైతే పార్టీషన్స్ ఉన్నాయో అయితే ఏం చేసామంటే రీసర్వేకి ముందే మేము ఐడెంటిఫికేషన్ చేసి 52 మంది రైతులకు మేమేం చేసామంటే దాన్ని ఫైల్స్ మొత్తం రెడీ చేసి మ్యుటేషన్స్ కూడా చేసి దాన్ని కూడా కంప్లీట్ చేసి ఆన్లైన్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే పాలేపాలెం విలేజ్ కూడా ఇప్పుడు రీసర్వే ప్రాజెక్ట్ నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో కూడా ఏంటంటే ఏవైతే ఉన్నాయో గతంలోనే మేము సాదాబైనామా కింద మండలంలో అన్నీ కూడా కంప్లీట్ చేయడం. ఇటీవల ఏదైనా ఒక 1 year క్రితము ఏదైనా ట్రాన్స్ఫర్స్, ఏదైనా పాస్బుక్లు కొనుగోలు చేసింది కానీ సాదాబైనామా కథను ఉండే కానీ, అదేవిధంగా వచ్చేసి ప్రజెంట్ అయితే సాదాబైనా ప్రభుత్వం వారు ఇంకా ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు మేము డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి అవి కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. వారసత్వం ఉండేటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కూడా కలెక్ట్ చేసి అవి కూడా చేస్తాం. అదేవిధంగా 4వ విలేజ్ పుదూరు అనే విలేజ్ని కూడా పెట్టడం జరిగింది. దానికి ఏంటంటే రీసర్వే దానికి చేసే ముందు మేము ఈరోజు ఇక్కడ పుదూరు గ్రామంలో కూడా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో కూడా అందరు రైతులకు మేము అందరికీ ఏవైతే ఏ విధంగా విధి విధానాలు ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎన్ని బ్లాక్స్గా చేయాలి, ఎలా విలేజ్ బౌండరీ ఫిక్స్ చేయాలి, అదేవిధంగా బ్లాక్ బౌండరీ ఫిక్స్ చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్ ఎలా ఫిక్స్ చేయాలి, తర్వాత పట్టాలాంటికి ఏ విధంగా వెళ్తామనేది నీట్గా చేసి, అదేవిధంగా ఏంటంటే ముందుగా ఎవరైతే రీసర్వే ముందు మేము ఎంటర్ అవుతామో దానికి ముందు ఇంకా 20% రైతులు ఎవరైతే ఉంటాయో కొనుక్కున్నవి, అదే రిజిస్టర్ డాక్యుమెంట్ అయితేనేమి, అదేవిధంగా వారసత్వ కేసులు అయితే అవన్నీ కూడా చేసి అవన్నీ కూడా ముందుగా కలెక్ట్ చేసుకొని ముందుగా రీసర్వే కంప్లీట్ కాకముందే రీసర్వే ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసి అవన్నీ కూడా ఏంటంటే మనం పూర్తిగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం.